ఫోన్ చేసి శ్రీకాకుళం ఎస్పీ గారు చేశారు. చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఉండకండి, ఆ బాడీని రిసీవ్ తీసుకోకండి అని చెప్పేసి మాకు కాషన్ హెచ్చరిక చేసి చెప్పారు ఆయనకి, రాజశేఖర్. అయితే అది అందుకు ఆయన అడిగాడు, మీరే కదా చెప్పారు వెళ్ళమని చెప్తే మేము వచ్చాము, మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను గవర్నమెంట్ పాలసీ అది ఇది అని చెప్పి ఏదో ఆయన వర్షంలో ఏదో హెచ్చరికలాగా చేసి చెప్పారు. అది అక్కడికి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే బాడీ ఇవ్వము, ఇమీడియట్గా ఛత్తీస్గఢ్ దాటి మీరు వెళ్ళిపోవాలి, ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్కి అవతల తొందరగా ఊరు మా నేటివ్ ప్లేస్ అది ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పారు. ఈ లోపల ఆయన చేసిన 10 నిమిషాల్లో మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు చేశారు. రాజశేఖర్ ఎంపీటీసీ కదా, పొలిటికల్ ఆయన మినిస్టర్. రాజశేఖర్ ఎక్కడ ఉన్నావు, జగదంపేట అంటే మీరు ఇమీడియట్గా మీరు వచ్చేయండి. ఎస్పీ గారు మాట్లాడారా అని మాట్లాడారు. ఈయన స్పీకర్ ఆన్ చేసి రాజశేఖర్ ఆయన ఎస్పీ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేశారు, మన మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు స్పీకర్ ఆన్ మాకు తెలిసింది బయట. మరెందుకు అని చెప్పేసి తీరా వెళ్ళిపోయాం. ఈ లోపల ఏంటంటే మా బ్రదర్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. మీరు అక్కడే ఉండండి అని చెప్పి మా బ్రదర్ చెప్పి ఎస్పీ గారి దగ్గరికి నేను వెళ్తాను, వాళ్ళే వెళ్ళమండం అంటే మళ్ళీ ఇవ్వము అనడం అంటే వెళ్ళారు. ఆయన మా బ్రదర్ అడిగారు. ఆయన చెప్పాల్సింది ఏంటంటే మాది గవర్నమెంట్ పాలసీ అని ఏదో ఏం రీజన్స్ చెప్పాడట, 2-3 days పట్టవచ్చు అని చెప్పారు. అది అయితే మాకు వచ్చేమని చెప్పి మా బ్రదర్ ఫోన్ చేశారు. మేము వెళ్ళిపోయాక వాళ్ళు ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో మా గురించి అని వేరే పోలీసు వ్యాను ఇచ్చేసి పెట్టి అక్కడ మాకు అన్ని చెక్కింగ్లు చేసి మొత్తం బట్టలే విప్పలేదు, అన్నీ చేసి మాతో పాటు వెనక ఎస్కార్ట్ లాగా వచ్చి ముందు వెనక వచ్చి మాకు ఇంటికి వెళ్ళిన వరకు వీళ్ళు ఫాలో అయ్యారు. అది జరిగింది ముందు. మళ్ళీ కోర్టుకి వెళ్ళాం. మా మదరు కోర్టుకి వెళ్ళారు. మా మదర్ ఆవిడేమో కోర్టు ఆవిడ విన్నపానికి దీనికి మన్నించి వకాలత వేశారు కాబట్టి ఆ కేసు ఏదో వాదించారు. మొత్తానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆర్డర్ హైకోర్టు నిన్న ఇదే టైం 2:33 ఇచ్చాక అవి ప్రింట్లు అవి తీసుకొని మళ్ళీ పేపర్స్ అవి తీసుకుని కలెక్ట్ చేసుకుని మా ఆధార్ కార్డులు మేము వచ్చేవాళ్ళని అవన్నీ పట్టుకుని మేము బయలుదేరి వచ్చాం. మళ్ళీ సేమ్ ఇది అంబులెన్స్ వెహికల్ పట్టుకుని వచ్చేసాక కోర్టు ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ మార్నింగ్ వెళ్ళాం. ఇక్కడ 6:30, 7కి చేరాము. 8 కల్లా వెళ్ళాం. ఇస్తే వాళ్ళేమో హాస్పిటల్ దగ్గర అక్కడికే వెళ్ళాలి, అక్కడ ఉంటుంది అది. వీళ్ళేమో అక్కడికి వెళ్ళమని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి పంపించారు. అప్పుడు ఇక్కడ ఏదో పేపర్స్ అవేమో తీసుకున్నాం, ఆధార్ కార్డు మాయి ఆ పేపర్స్ తీసుకుని ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. ఇదిగో అవుతుంది, అదిగో అవుతుంది, అది ఇది ఏదో ర్యాష్గా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఏంటంటే అలాగా మాకు లోపల ఉన్నా కూడా, వెయిటింగ్ హాల్లో ఉన్నా కూడా బయట ఆ చెట్ల కిందకి పంపించేసి చెట్ల కిందకి పంపించేసి మమ్మల్ని
ర్యాష్గా మాట్లాడుతున్నారు. మర్యాద లేదు, ఏమీ లేదు. ఆ రకంగా కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు ఇంతది ఇచ్చేసి ఎంతసేపు పేపర్ వర్క్ అవుతుంది అంటున్నారు. కానీ 8 గంటల నుంచి 9 గంటల నుంచి పేపర్ వర్క్ ఈ టైం వర్క్ అవుతుందంటే మరి దేవుడికే తెలియాలి. అది జరిగింది. ఇలాగా పక్షుల్లాగా వెయిట్ చేస్తున్నాం మేము. నా వయసు 61, 62, 61 అయిపోయింది, 61. నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దాని మీద మా అన్నయ్యని విడిచిపెట్టలేక నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నేను చేసుకొని కంట్రోల్ చేసుకొని ఏవో మందులు వేసుకొని అలాగ వెయిట్ చేస్తున్నాను. అది